హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్కి సంబంధించి బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి ఈ బీ ఫార్మసీ ఫార్మాడీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ డేట్స్ అనేవి ఇంకా లేట్ అవుతూనే ఉన్నాయి. అసలు ఎందుకు ఇలా లేట్ అవుతున్నాయి, ఇంకా ఎప్పట్లో దీన్ని అనౌన్స్ చేసే అవకాశం ఉన్నది అన్న విషయం అనేది ఈ వీడియోలో మనం ఒకసారి షేర్ చేసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే ఒక్కసారి ఇక్కడ మనం గమనించినట్టయితే ఏపీ ఎంసెట్ 24 అడ్మిషన్స్కి సంబంధించి ఆల్రెడీ ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి బీటెక్ కోర్సెస్లో ఇంజనీరింగ్ కోర్సెస్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత పేరెంట్స్ కోరిక మేరకు, అలాగే చాలామంది స్టూడెంట్స్ అసోసియేషన్స్ కోరిక మేరకు థర్డ్ ఫేజ్ను కూడా కండక్ట్ చేయడం జరిగింది. బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి ఫార్మసీ కోర్సెస్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ డేట్ అనేది లేట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికీ థర్డ్ ఫేజ్ కూడా కంప్లీట్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇంకా ఫార్మసీకి సంబంధించినటువంటి ఎటువంటి నోటిఫికేషన్ రాకపోవడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఏపీ ఎంసెట్కి సంబంధించి కేటగిరీ బి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంటే స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించి, మేనేజ్మెంట్ కోటాలకు సంబంధించి మనకి ఇక్కడ స్పాట్ అడ్మిషన్ సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ థర్డ్ ఫేజ్ తర్వాత ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో, ఈ స్ట్రీమ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఫార్మసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి బీ ఫార్మసీకి కానీ, అదేవిధంగా ఫార్మాడీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే, ఫార్మసీకి సంబంధించి కాలేజెస్కి అప్రూవల్స్ అనేవి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనేది రావాల్సి ఉంటుంది. సో ఆ అప్రూవల్స్ ఇప్పటికే కొన్ని కాలేజెస్కి వచ్చాయి. ఈ వీక్లో ఫార్మసీ అప్రూవల్స్ కూడా వచ్చాయి. ఫార్మసీ కాలేజెస్కి అప్రూవల్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఫార్మసీ కాలేజెస్ అప్రూవల్స్ ఒకవైపు ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి స్పాట్ అడ్మిషన్స్, వీటి వలన మనకి బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రాసెస్ అనేది కొంతవరకు లేట్ అయిందని మనందరం కూడా గమనించవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ అంటే స్పాట్ అడ్మిషన్కి సంబంధించినది ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్తో క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మ్యాక్సిమం మనకు సెకండ్ వీక్లో మ్యాక్సిమం మనకి ఫార్మసీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ కానీ ఉన్నట్టయితే మీకు తప్పకుండా నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.